ధృవ సినిమాలో స్టైలిష్ విలన్ పాత్రలో తెలుగులో ఫుల్ పాపులర్ అయిపోయాడు అరవింద్ స్వామి. దీంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలంతా అరవింద్ ఇంటి ముందు క్యూ కట్టారు. ఎంత కావాలంటే అంత ముట్ట చెప్పేందుకు రెడీ అన్నారు. అయితే ప్రస్తుతం తన దృష్టంతా తమిళ సినిమాల మీదే ఉందని, వేరే భాషల సినిమాలు చేయలేనని, అంతేకాకుండా తాను కొత్త భాష నేర్చుకోవడం చాలా కష్టమని సున్నితంగా చెప్పాడు స్వామి. అయితే దీని వెనుక వేరే కథ ఉందని టాలీవుడ్ టాక్. తని ఒరువన్ సినిమాకి అటు రైటర్ గాను ఇటు విలన్ గాను 2 పాత్రలు పోషించాడు అరవింద్. అందులో హీరోని డామినేషన్ చేసేంతగా ఉంటుంది అరవింద్ క్యారెక్టర్. కానీ తెలుగుకి వచ్చేటప్పటికి చరణ్ను ఎక్కువగా ఎలివేట్ చేశారు. వాస్తవానికి అరవింద్ క్యారెక్టర్ కన్నా ముందే చరణ్ పాత్రకు సంబంధించిన షూట్ చేశారు. ఎడిటింగ్ టైంలో అల్లు అరవింద్, చిరంజీవి జోక్యం చేసుకుని సిద్ధార్థ్ అభిమన్యు క్యారెక్టర్ను తగ్గించేశారట. సినిమాలో తన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఇలా కావాలని ఎడిట్ చేయడం మాత్రం అరవింద్ స్వామిని చాలా నిరాశకు గురిచేసిందట. అందుకే హీరోల డామినేషన్ ఎక్కువగా ఉండే టాలీవుడ్లో సినిమాలు చేయకూడదని డిసైడ్ అయ్యాడనిపిస్తుంది. అయితే తప్పించుకోవడానికి కారణం కావాలి కాబట్టి తమిళ సినిమాలే ముఖ్యమని చెప్పినట్లు ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.